ఎవరో తీసిన గోతులో వాళ్లే పడ్డట్టు ఈ కుర్రాళ్ళు చేసిన స్కామ్ వాళ్ళ మెడకే చుట్టుకుందంట. అది ఎలాగో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ యాదమరాజు అండ్ టీ. ఎందుకు అరుస్తున్నావురా? నువ్వెందుకు అరుస్తున్నావురా? మేకలు వచ్చింది, పులి వచ్చింది. ఏంది అది? పుష్ప తగ్గేదేలే. పుష్పడాలే కాదు నేను చెప్పేది, మేకరా. అది సూసైడ్ చేసుకుంది. సూసైడ్? నువ్వు చంపినావురా? నేను చంపలే. రేయ్ పైసల్ది ఏది? పైసలు నా జోబులకి నీ జోబులకి పైసల్ది. ఇక ఓకేరా దా. నీ అబ్బా నీ జబ్బులకి నీ పైసలు ఇచ్చిండు. ఇట్లా కాదు మన అత్త మన మేకని చంపిండు అత్తో. అవు ఇంతకు మేక నీకేమైతుంది? కోస కిలో కూర అవుతుంది. నువ్వు పైసలు ఇస్తావా కథ పైసలు ఇరా. పైసలు లేవు. పైసలు నేను తీసుకుంటా. ఈరోజు ఎంత కలెక్షన్ చెప్పు? నా దగ్గర 6,000 ఉన్నాయి. నా తన 7,000 వచ్చినాయి. నాకు 2,000 వచ్చినాయి. మేడం మేమేం కష్టపడం మేడం. ఎవడన్నా ఊరికి వచ్చింది అనుకో మేకని దోస్తాం సస్తది. మీ ఆలే దంపిరని చెప్పి పేరు పెడుతుంది. నెక్స్ట్ డే పక్కరాడు వస్తుంది చూసాం. పొరపాటు చెప్పింది. నేను డబ్బులు ఇచ్చేస్తా. ఎంత డబ్బులు ఇచ్చేస్తా? డబ్బులు ఇచ్చేస్తా. ఈ 6,000 ఉంచండి. 6,000? అరే ఇట్లా దగ్గర పైసలు చాలా ఉన్నాయి. ఏం చేద్దామంటావు? స్కామ్ చేద్దాం. నేను చెప్తా సార్. నీ బండి నేను చేపిస్తా సార్. ఇవ్వండి సార్. మీరు లోపల కూర్చొని కొంచెం కాఫీ తాగండి సార్. అనవసరంగా మేకని చంపేశాను. ఎక్స్క్యూజ్ మీ సార్, సిప్ కాఫీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. నా జీవితం నాశనం చేసినా. ఏమైంది చెప్పు. కాఫీ తాగుతా అన్నాడా? కాఫీ తీసుకొచ్చినా, ఇచ్చినా, తాగిండు. కరెంట్ పోయిందా? పోయింది. తర్వాత ఏమైంది? ఆ తర్వాత చెప్పలేదమ్మా. నా జీవితం బాబాయ్ నాకేం తెలియదు బాబు, నేనేం చేయలేదు. ఇప్పుడు నీకేం కావాలి? పెళ్లి చేసుకోవాలి. పెళ్ళ నిన్న నవ్వలేదు. పెళ్లి ఎందుకని? నా జీవితం నాశనం చేసిండమ్మా. పెళ్లి కాదు కానీ సార్ ఒక పని చేయండి సార్. ఇంకేదన్నా అంటే ఇదంటే ఏంది? 10 లక్షలు. 10 లక్షలు సార్. ఒక 10 లక్షలు ఉంటాయి. 10 లక్షల? దాన్ని నెత్తి మీద 10 లక్షలు పెట్టి కూడా ఎవరు తీసుకురాయ్యా? మీకు దండ 8 లక్షలు ఉన్నాయి సార్. ఇంకా 2 లక్షలు తక్కువ. 5 నిమిషాలు టైం ఇస్తా. అగర్ కనుక నువ్వు 2 లక్షలు ఇవ్వాలనుకో తెలుసు కదా. 5 నిమిషాలు నీ ఇష్టం. 5 నిమిషాలు ఏమని చేసుకుని 2 లక్షలు వచ్చి రండి. 5 నిమిషాల్లో 2 లక్షలు ఎక్కడ తేవాలరా? మా పొద్దున్నే ఎవడ మొహం చూస్తున్నట్టు. ఎక్స్క్యూజ్ మీ సార్. మళ్ళీ నేను కాదు సార్, అది మా చెల్లెలు. నీలాగే ఉంది కదరా? అవును సార్. టీ తీసుకుంటారా సార్? నాకు మీ ఏముంది బాబాయ్. సార్ ఏం కాదు సార్, ఒక్కసారి తాగి ఉండండి, బాగుంటుంది. నిజంగా బాగుంటుంది. ఏం కాదు కదా? ఏం కాదు సార్. షూరా? షూర్, 100% షూర్. ఓయమ్మ ఎవరా ఇద్దరు? ఎవరు వీళ్ళు? నా నోటితో నేను చెప్పలేనమ్మా. ఎవర్రా? నన్ను వదిలేంట్రా, మీరు ఏదో స్కెచ్ చేస్తారా నా మీద? 2 లక్షలు ఇస్తారా? 2 లక్షలు లేవురా నా దగ్గర. మాకు ఇప్పుడు ఇస్తే ఇలా పంపించేస్తాం. లేకపోతే ఇలా పిల్లలు అనుకుని మా పిల్లలు అనుకుని ఫిక్స్ అయిపోవాలి. మరి ఏంట్రా ఫిక్స్? ఏం పిక్తారా మీరు? నా వెనక ఎవడున్నాడో తెలుసా మీకు? నువ్వేనా ఇడికి వచ్చినావు? హిడింబన్నా రేపు మన సినిమా రిలీజ్ కదా. రేపు హిడింబా సినిమా రిలీజ్ ఉందని అందరికి తెలుస్తాము. రేపు నేను హిడింబా టీమ్ తో సినిమా థియేటర్కి వెళ్ళాలంటే మా రగన్న ఉండాలి. మీరు రగన్నతో ఏదో చేస్తారు. ఒక్కొక్కడికి పగిలిపోద్ది. నాది నక్లీస్ గొలుసు ఆ సాంగ్ ఫేమస్. రఘు కుంచేగారు అంటే అందరికి తెలుసు. ఈయన ఏదో చేస్తున్నారంట. మీరు చెయ్యడా? 2 పిల్లలు కూడా పుట్టించారు నాతో. పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అన్న.
నీకు ఏందన్నా ఇంత కండలు వచ్చినాయి? మాకు రావాలంటే ఏం చేయాలి? గుడుంబ కొడితే ఇలా వస్తుంది తమ్ముడు, హిడింబ అయితే ఇలా వస్తుంది, హిడింబ అయితే ఇలా వస్తుంది. నువ్వు రెడీ అన్న, నేను ఫెవికాల్ తెచ్చినా, నువ్వు పోస్టర్ పట్టుకో, రేపు సినిమా రిలీజ్ ఉంది అన్న. కాదు కాదు, ఇవన్నీ కాదు, మీరేదో రగన్నతో ఏదో డబ్బులు సినిమాలో ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసా? డీజీపీ. ఒక్క నిమిషం. అది తెలియదు, ఏదో వాళ్ళు ఏమంటే చేసినాం, పైసలు తీసుకోండి సార్, ఏదో తెలియక చేసినాం అన్న. సాంగ్ ఏంటి అన్న, పోతాం సినిమాకి. ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? రఘు గారు సీనియర్ అనిపించుకున్నారు. ఐ నెవర్ ఫెల్ దట్ యు ఆర్ అవే ఫ్రమ్ స్టేజ్ లేకపోతే స్టేజ్ ఎక్స్పీరియన్స్ లేదను ఏమనిపించలేదు. చాలా చాలా ఈజ్ తో చేశారు. అండ్ లాస్ట్ మన అశ్విన్ బాబు గారు వచ్చి అక్కడ జాయిన్ అవ్వడం, రియల్లీ థ్యాంక్స్ టు హిడింబా టీమ్. బాగా హిలేరియస్ గా ఒక స్కిట్ తీసుకొచ్చారు అండ్ ఎవ్రీబడి హస్ డన్ గుడ్ జాబ్. కృష్ణ భగవాన్ సార్. యాదమరాజు మంచి స్కిట్. అంటే కొన్ని ఏరియాలు ఇలా జరుగుతాయని తెలిసి పేర్లు ఎందుకు కానీ చాలా బాగా చేశారు. అది స్కిట్గా చేయటం అనేది గొప్ప ఐడియా, గొప్ప థాట్. ఇక రఘు గారు అమాయకంగా చాలా బాగా చేశారు. అయ్యే పాపం ఇలా మోసపోయేటట్టు అనిపించింది మిమ్మల్ని చూస్తే. ఇంకా అసిస్టెంట్ ఆయన ఇన్స్పెక్టర్గా వచ్చాడు, ఒక సుఖాంతం. అందరూ బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ రాజు. సంక్రాంతికి మంచి షాప్ పెట్టుకున్నాను సార్. మన షాప్ లో అన్ని అమ్ముతున్నాం. సంక్రాంతి అల్లుడు కూడా అమ్ముతున్నాం మనం. మనకి ఎలాంటి అల్లుడు కావాలంటే అలాంటి వస్తాడా? ఎలాంటి స్పెషాలిటీ కావాలి చెప్పండి మీకు? మంచోడై ఉండాలి, చాలా పద్ధతి గల్లోడు ఉండాలి. సాంప్రదాయిని సుప్పిని. కాలు కడుకోండి మామయ్య. అల్లుడు అంటే ఇలా ఉండాలండి. అత్తయ్య గారు కాలు కడుకోండి. నువ్వు మొఖం కడుకో, నువ్వు మొఖం కడుకో. సరే కానీ సంక్రాంతికి గుండాట్లు ఆడతారు కదా, మరి పర్లేదా? పర్లేదంటే నిన్న రాత్రి గుండాటికి వెళ్ళా చూడు. 2 రింగులు వచ్చాయా? 3 రింగులు పోయినాయి అని చెప్తున్నా. 3 రింగులు పోయినాయి అని చెప్తున్నా. సంక్రాంతి అంటే ఏంటండి? పక్క రాష్ట్రాల నుంచి భీమవరం, నరసాపురం వెళ్ళి ఎక్కువ డబ్బులు తెచ్చుకుని అవి గుండాట్లో కోడిబందల్లో పోగొట్టేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఛార్జీకి అప్పులు చేసుకుని వస్తారు చూడు, దాన్నే సంక్రాంతి అంటారు. 2 దినాల నుంచి నువ్వు పనికి రాలేదు. ఇంట్లో పిల్లంతో గొడవ. అరే ఏందిరా ఈ గొడవ? ఇంకో దాన్ని చూసుకో. కుదాను చూసుకుని అందుకే గొడవ. ఈ ఆవు గేటప్పుల వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, మన లెవెల్ గుర్తుపట్టరు తెలుసా? శాంతి, అమ్మ ఆవుకి గడ్డి పెడదామా? అమ్మ ఆ గడ్డి కూడా తీసుకురండి. అది కాదండి, పండగ పేరు చెప్పి అత్తారింటి కాడ వారం రోజులు కూకొని మెక్కడానికి మీకు సిగ్గులేదు? మేము 6 రోజులు మెక్కుతాం, 360 రోజులు మీరు ఎవరి దగ్గర మెక్కుతున్నారు? అత్తారింట్లో మెక్కట్లేదా? ఏంటి మీ అక్క ముగ్గునే కదా, ఒక్క రోజైనా బావని పిలిచావా? ఈరోజు బావా అంట, రేపు రావా అంటావు, నాకెందుకు అవన్నీ?